హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ గౌతమ్. సో టాపిక్ ఏంటంటే టుడే 31st కదా, ఇయర్ ఎండింగ్, మంత్ ఎండింగ్, వీక్ ఎండింగ్, సాటర్డే పడింది కాబట్టి. సో నేనైతే ప్రజెంట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం చిన్నగా చెక్కాను. అంటే ఏం చేస్తాం, తప్పదు, ఇంట్లో ఎవరు చేయరు, నేనే చేసుకోవాలి. మా అక్క మా అమ్మకి చర్చికి వెళ్ళిపోతారు, టైం అయిపోయింది. సో నేనే అలాగా రంగులు తెచ్చి చేస్తున్నాను. యాక్చువల్గా నేను ఈ టైంకి ఎప్పుడు ఇంటికాడ ఉన్నాను. 6 అయితే మనం బయటకు వెళ్ళిపోతాం. అలాంటిది న్యూ ఇయర్ టైంలో కూడా అస్సలు ఇప్పుడు 6 అయింది. 6కి వెళ్ళిపోయి మళ్ళీ మార్నింగ్ 6కి ఎప్పుకో వస్తాను. కానీ ఈ సంవత్సరం తప్పలేదు, ఇంటికి ఉండాల్సి వచ్చింది. సో రంగులు అవి తీసాను, ఒకసారి రంగులు చూపించు. ఇది చెమ్కిలు, ఇవి మీ వైట్ చెమ్కిలు, చెమ్కీస్ అన్ని రంగులు. నువ్వే నా చెక్కవు. హ్యాపీ న్యూ ఇయర్. బ్యూటిఫుల్. ఎలా ఉంది గాయస్? హ్యాపీ న్యూ ఇయర్ చెక్కాను. నిన్ను చూపిస్తున్నా, నచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి. ఓకే, యాక్ని రంగులు వేసిందో చూపిస్తున్నా. ఫస్ట్ అయితే ఏ రంగు చెప్తాం మీకు? ఫస్ట్ మన లక్కీ కలర్ గ్రీన్. సార్ బ్లాక్ లేదు, మన లక్కీ కలర్. నువ్వే బ్లాక్ కదా, నీకెందుకు బ్లాక్? బ్లాక్ కలర్ ఉందో తెలియదు మరి. సో బ్లాక్ అవుతుంది. మనకి నచ్చిన కలర్ గ్రీన్. అంటే మనకు నచ్చిన కలర్ బ్లాకే, కానీ దాని తర్వాత నాకు గ్రీన్ అంటే ఇష్టం. సో నేను గ్రీన్ వేస్తాను. ఓకే, వస్తాడు. ఓకే గైస్, హ్యాపీ న్యూ ఇయర్ అయితే చెక్కడం అయింది. లోపల అది రంగులు వేయాలంటే గొచ్చ దారాలి. సో ఈ లోపు టైం వేస్ట్ చేయడం ఎందుకు, స్నానం చేసి వచ్చేస్తాను. హాయ్ గైస్, ప్రజెంట్ అయితే స్టార్టింగ్ గ్రీన్తో స్టార్ట్ చేస్తున్నాను. అంటుకోవట్లేదు ఇవి. అమ్మాయికి వచ్చి మీద అబ్బు ఇవి అవుతుంది, తడిగా ఉండాలి అమ్మ, తెలుసు. ఇలాగ వదిలే, ఇలాగని వదిలే, అవి తడిగినప్పుడే అంటుకుంటుంది. ఐడియా అక్క. చూస్తున్నా, తడిపేసి నీటిలో తడిపి పెట్టేసి అవుతుంది.
చెప్పాను అక్క అన్నది రంగు వండుతాయని. గొచ్చు మీద అవదు గొచ్చు బాగానే కనబడుతుంది అంటే బాగానే కనబడుతుంది అంత ముగ్గురు రాదు చూడు. అందుకే నేను చెప్పాను అక్కడ వేసుకున్నాను అంతే. ఇది నేను చెప్పిన మాట అంట కదా. గొచ్చు ఆడుతుంది గొచ్చు మీద ఏ రంగులు పడతాయి నీకు. ఇవన్నీ మీరు దిచ్చాడు తెల్లాడుకోవాలి. యాక్చువల్గా నాకు ఐడియా రాలేదు అసలు. గొచ్చు మీద రంగులు అంటుతాయా అంటమని ఆలోచించకుండా నేను గొచ్చు మీద గీతలకి అదే చెక్కేసాను మొత్తం. ఇప్పుడు నా పాటలు నేను పడతాను. నాకు తెలియదు అంటట్లేదు అది. గొచ్చు మీద ఏది పడుతుంది పప్పం అయిపోయింది. సుఖమొక్క వేసి పట్టునేమో తడిపేసి రాసేస్తే అవుతుందేమో. నీరు తడిసి కొంచెం తడిపి రాసి చూద్దాం. ముద్రలాగా కొంచెం వాటర్ ఎలా రాస్తారు చెప్పు. అసలు ఏంటి అక్కడ మళ్ళీ ఆరి కొబ్బరిగా గీతుంది నాకే ఉన్నాను. ఆడి తెగ తెల్లారిపోతే వస్తాయి ఇక్కడికి. అయిపోయి నీరైపోయినాయి. అమ్మా అక్క అన్నది సుధమకు అంటది అదే రంగులు ఈ సంవత్సరం తయారయ్యావు. నేను ప్రతి సంవత్సరం వేస్తాను నాకు తెలీదా. రంగులంటే గుట్టకానికి నేను వేసుకొస్తాను. అవదా ఇంకా చూసారు కదా గాయస్, ఫస్ట్ అయితే ఓన్లీ రంగు అయితే అంటలేదు గొచ్చుకి. తర్వాత కొంచెం వాటర్లో తడిపేసి వాటర్ వేసి దాన్ని రంగు వేసి పాయితే ఇప్పుడు కొంచెం బెటర్గా అంటే. సో అలాగే కంటిన్యూ చేశాను. హాయ్ గైస్, ప్రజెంట్ అయితే సగం వరకు వచ్చింది. కొంచెం కష్టంగా ఉంది. నేనైతే బాగా వేస్తాను, మా అక్కే సరిగ్గా వేయట్లేదు. అంటే యాక్చువల్గా నేను అంత ఊహించలే, గచ్చులు కదా రంగులు అంటవి అనే సంగతి మర్చిపోయాను. ప్రతి ఇంట్లో ముగ్గులు వేసుకొని వచ్చి నేను ఎప్పుడు ముగ్గులు రంగులు వేయలేదు కదా ఫస్ట్ టైము. సో అవి అనట్లేదు, వాటర్లో ముంచి వేస్తున్నాను ప్రజెంట్. అలా కొంచెం టైం పట్టింది, చాలా టైం పడుతుంది. కొంచెం టైం అయిపోతుంది. అయిపోయింది మరొక 2-3 అగో అమ్మ చూడు, ఇవి ఏపీ డబ్ల్యూ అన్ని వేసుకుంటే 2-3 ఎత్తాను.
రావట్లేదురా నాకు. ఊరే నువ్వు చేసుకోరా నిజంగా రావట్లేదురా. టైం హీట్ ఎన్ని నీరు వేస్తావా? నువ్వు బాగా వేస్తున్నావు, నాకు రావట్లేదు. నీకు ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు లేదు కదా. కుంకుమ కలర్ ఉంది, నువ్వు కుంకుమ వేస్తున్నావా? అదే కలర్, ఆరెంజ్ కలర్ రెడ్ అయిపోయింది. ఈ కలర్ అయిపోయింది. అదే కలర్ తెలియదు లాస్ట్ కలర్ తెలియకంటే నువ్వు లాస్ట్ ఏ కలర్ తెలియదు మేడం. అదే నువ్వు మ్యాటర్ నువ్వు ఎక్కువ ఎక్కువ నీళ్ళే వేస్తాను. పింక్ కలర్ వేయలేదు కదా, ఉంది పింక్. పింక్ వేసుకుంటారు పీ దగ్గర వేసుకుంటారు పింక్ పింక్ వేసుకుంటారు. చిన్నది చొక్కుగో టైం అయిపోతుంది నాకు. ఇగో నువ్వు అది మేడం నాకు అదే ఇప్పుడు ఇలా ఎక్కువ వాటర్ వేస్తాను. నువ్వు ఎక్కువ వాటర్ వేయడం ప్రాబ్లం. అది